మూవీ గురించి ఫస్ట్ ఏం చెప్పాలంటే థ్యాంక్ యూ సెల్యూట్ అన్న ఆర్ నారాయణమూర్తి గారు. ఎందుకంటే ఇప్పుడు ఎవరంటే వాళ్ళ పెర్సెప్షన్ బట్టి వాళ్ళకి ఫ్యాక్ట్స్ అది లేకుండా ఎవరు పడితే వాళ్ళు ఇలాగా డిస్కషన్ చేయడం వాళ్ళది కూడా తప్పు కాదు. వాళ్ళకి ఫ్యాక్ట్స్ తెలియక ఇంకా మనకున్నది పీస్ ఆఫ్ మైండ్ ఇంకా డిస్టర్బ్ అవుతుంది. మనం ఏంటంటే ముందర ఈ రజాకార్ సినిమాకి చెప్పే ముందర సెల్యూట్ మణిరత్నం గారు, ఏఆర్ రెహమాన్ గారు, ఎంఎం కీరవాణి గారు, ఇంకా ఆర్ నారాయణమూర్తి గారు. ఇంకోటి రజాకార్ సినిమా చెప్తున్నాను, వన్స్ అగైన్ సెల్యూట్ ఆర్ నారాయణమూర్తి గారు. ఇది యాంటీ ముస్లిం సినిమా కాదు, మన భారతీయులు మన భారతదేశం గురించి అన్న కూడా లక్కీగా నాకు మైక్ పెట్టిన ఈ రివ్యూ చెప్పాను, ఇండియా క్యాప్ పెట్టాడు. సెల్యూట్. ఇంకోటి ఏంటంటే సారే జహాసే అచ్చా హిందుస్థాన్ హమారా అనేది ఒక ఇక్బాల్ అని ఆయన రాశారు కదా. ఆయన నారాయణమూర్తి గారు ఎంత బాగా చెప్పారో. ఆయన ఇక్బాల్ అయ్యండి హిందూ మతం గురించి హిందూ మతం గురించి రాయలేదు, ముస్లిం గురించి రాయలేదు, క్రిస్టియన్స్ గురించి రాయలేదు, ఇండియా గురించి రాశారు. నేనేంటంటే ఇప్పుడు ఎందుకంటే నేను మాట్లాడలేక కాదు, జనాలకి ఏంటంటే ఇప్పుడు ఒకటి మాట్లాడుతుంటే వాళ్ళ పర్సెప్షన్ బట్టి ఇంకా వెళ్ళిపోతుంది. ఇంకోటి చెప్తున్నాను, మనకున్న చాలా సెన్సిటివ్ అయిపోయింది మనకి ఎమోషన్స్, మనకి చులకన మనమే కరెక్ట్ వేరే వాళ్ళు రాంగ్ అని. ఒకప్పుడు మనం మేరా భారత్ మహాన్ ఐ లవ్ ఫర్ ఇండియా అన్నదే ఇప్పుడు వీఆర్ డయింగ్ ఫర్ ఆంధ్రప్రదేశ్ అన్న సిచ్యువేషన్కి వచ్చాం. ఎందుకంటే ఇవన్నీ ప్రతి వాళ్ళు పొలిటికల్గా ఏదైనా ఎవరిని తప్పు పట్టడం కలిగి ఎక్కడ స్టార్ట్ అయిందో మనం ఆ మూలాలకు వెళ్ళలేమో. ఎక్కడో ఎవరో ఒకళ్ళు హట్ అయిపోయి ఇదేంటంటే అది పొలిటిసైజ్ చేసేసి ఎవరికి వాళ్ళు ఏంటంటే వాళ్ళ పార్టీకి అనుగుణంగా లాగేసుకుంటున్నారు. ఇంకోటన్నా వన్స్ అగైన్ ఆర్ నారాయణమూర్తి గారు జోహర్ అన్న. ఒక శ్రీరాముడు అనేది భారతదేశానికి మన భారతీయతకి చెందినవాడు కానీ ఏ పార్టీకి చెందినవాడు కాదు. నేను ఎప్పుడైనా ఒక్కళ్ళైనా అలా మాట్లాడతారు అనుకున్నాను. ఎందుకన్నా డియర్ కామ్రేడ్ నారాయణమూర్తి గారు అంటే ఆయన అనిపించారు. ఆయన ఒక విషయం చెప్పారు, ఆయన మేమందరూ ఏఎన్ఆర్ ఫ్యాన్స్ అయినప్పటికీ ఒకసారి స్టార్టింగ్లో అయినా ఎన్టీఆర్ గారు సినిమా వస్తే పోవాలని కోరుకునేవారంట. తర్వాత మళ్ళీ ఎన్టీఆర్ గారు సినిమా మన పాస్ సినిమాలో మన విలువలు చూస్తే అయ్యో మనకి శాడిజం ఉండకూడదు, మనం ఎవరన్నా ఏఎన్ఆర్ గారు నచ్చొచ్చు కానీ ఎన్టీ రామారావు గారి సినిమా మనం అనకూడదు అని ఒక కామన్ సెన్స్. ఒక అలాగే మన మతం మీద ప్రేమ ఉండాలి, వేరే మతం మీద గౌరవం ఉండాలి. దయచేసి నారాయణమూర్తి గారి మాటలే తీసుకోండి. మీరు అన్ని రివ్యూస్ చూడొచ్చు. ఇక్కడ చాలామంది సెంటిమెంట్స్, చాలామంది వాళ్ళ పర్సెప్షన్తో మాట్లాడచ్చు. కొన్ని కరెక్ట్ ఉండొచ్చు, కొంతమంది ఎమోషనల్గా వాళ్ళకి తెలియకుండా హైప్ చేసేసి కంగారు పడవచ్చు. నారాయణమూర్తి గారి మాటలు పెర్ఫెక్ట్. మనం భారతదేశం గురించి ఆలోచిద్దాం, మేరా భారత్ మహాన్. ఇంకోటి ఏంటంటే ఇది యాంటీ ముస్లిం సినిమా కాదు. ఒక నిజంగా కొన్ని జరిగిన ఇన్సిడెంట్స్, దాంతోపాటు ఇప్పుడు ఉన్నది అందరూ ఎడ్యుకేటెడ్, అందరూ చదువుకుంటున్నారు, అందరికీ విజ్ఞత పెరుగుతుంది, ఒకప్పట్లో కాదు. సో ఏంటంటే సెల్యూట్ వన్స్ అగైన్ సెల్యూట్ మణిరత్నం గారు. అన్న రజాకార్ మూవీ చూసిన అన్న అసలు చూస్తున్నంత సేపు గూస్ బంప్స్ అన్న. అంటే మనము జనవరి 15 ఆగస్టు 15 ఎందుకు జరుపుకుంటాం ఏంటనేది అసలు తెలుసనా. కానీ అయినా కూడా ఆ సినిమా చూసిన తర్వాత ఇలాంటి గూస్ బంప్స్ రావడం అనేది మామూలు విషయం కాదన్న. ఒక బాహుబలి, ఒక కేజీఎఫ్ ఆ రేంజ్ ఎలివేషన్స్ ఇచ్చాడన్న. చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరు చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారన్న. సో ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా అన్న. లవర్స్ అవిళ్ళు కాదన్న, ఫ్యామిలీ తోటి అసలు ఈ వీకెండ్లో ది బెస్ట్ మూవీ అని చెప్పుకోవచ్చు అన్న. ప్రతి ఒక్కరు వచ్చి వాచ్ చేయండి అండ్ మన హిస్టరీ తెలుసుకోండి అని చెప్తున్నాను. థ్యాంక్ యూ, గుడ్ నైట్. షరతులు వర్తిస్తే సినిమా చూసాను. సినిమా అంటే ఇది ఎందుకంటే ఒక సమాజం గురించి, సమాజంలో ఏం జరుగుతుందో అదే చూపించారు. ఒక మంచి మెసేజ్ ఉన్న సినిమాలు అయితే కాన్సెప్ట్ అనేది తీసుకొని చాలా బాగా చేశారన్న. అంటే ఒక 40 ఏళ్ళు కడితే మనకు 4 లక్షలు వస్తాయి, ఒక 4 జాయిన్ చేయాలని చెప్తుంటారు కదా. ఆ స్కామింగ్ గురించి గోల్డ్ ప్లేటే కానీ గోల్డ్ చైనింగ్ గురించి చూపిస్తున్నారు. ఒక స్కామింగ్ అనేది మొత్తం ఈ స్కామింగ్ జరిగి మొత్తం చూపించారు కాబట్టి సినిమా అయితే అన్న మామూలుగా స్క్రీన్ ప్లే కానీ డైరెక్షన్ కానీ చాలా బాగుందన్న. థ్యాంక్ యూ. సినిమా మాత్రం చాలా బాగుంది. తెలంగాణ రజాకర్ బ్రో ఎలా ఉంది రజాకర్ సినిమా? సూపర్ ఉంది భయ్య. సినిమా మామూలుగా లేదు, నాకైతే చాలా బాగా నచ్చింది. దాంట్లో కొన్ని ఎంట్రీస్ ఉంటాయి. రాజిరెడ్డి కావచ్చు, బాబీ సింహ యాక్టింగ్ సూపర్. చాలా ఉన్నాయి, చాలా ఎంట్రీస్ ఉన్నాయి, సూపర్ ఉన్నాయి. ఒక్కో క్యారెక్టర్ మాత్రం అసలు చాలా న్యాచురల్గా ఉంది. నాకు మాత్రం పిచ్చగా నచ్చింది సినిమా. ఇంకో 2 సార్లు కూడా వస్తుంది. యాడా సత్యనారాయణ డైరెక్షన్ అసలు మామూలు కాదు, చాలా గడ్స్ ఉండాలి. CGI ఎఫెక్ట్స్ ఉన్నాయి, లైక్ ఏంటంటే అవి మన మన ట్యాంకర్స్ ఉంటాయి కదా, బాంబు ట్యాంకర్స్, అవి చాలా న్యాచురల్గా ఉన్నాయి. CGI ఎఫెక్ట్లు మాత్రం సూపర్ ఉన్నాయి, బాగా నచ్చింది నాకైతే. ఇంద్రజా మేడం అసలు సూపర్ ఎంట్రీ. ఫైట్స్, ప్రేమ గారు కూడా ఒక ఫైట్ ఉంది, లైక్ నాగాలు ఉంటుంది, నాగాల్ని ఇట్లా పైకి బాగుంది, సూపర్. రిస్క్ ఏం లేదు, వాళ్ళని పెట్టుకోవడం వల్ల మస్తు అడ్వాంటేజ్ ఉన్నది. ఎందుకంటే యాక్టింగ్ అనేది న్యాచురల్గా ఉంటుంది కదా, సూపర్ ఉంది అంతే. దీంట్లో కొంతమంది చాలా బాగున్నాయి. తిరుమలగిరి ఖైదీ కారాగారాలు కానీ, లేకపోతే బొల్లారం కంటోన్మెంట్ ఏరియా ఉంది కదా,
అవి కానీ చాలా బాగా చూపించారు. చాలా న్యాచురల్గా ఉంది భయ్య. సినిమా మాత్రం సూపరు. CGI ఉంది అక్కడ. సూపర్, అందరూ చూడాల్సిన సినిమా అంతే. తెలంగాణ ప్రతి ఒక్కరు చూడాల్సింది. ఈవెన్ దో అందరు చూసినా చాలా బాగుంటుంది సినిమా. నాకు మాత్రం నచ్చింది భయ్య, సూపర్ ఉంది. నాకు వందే మాతరం ఫస్ట్ నేను అందరికీ జోహార్లు చెప్తాను. నేను ఎవరైతే తెలంగాణ గురించి పసి పిల్లలు, ఆడబిడ్డలు, ముసలి దాకా ప్రాణాలు వదిలించును ఫస్ట్ వాళ్ళకు వందే మాత్రం చెప్తాను. వాళ్ళకి చెప్పి జై తెలంగాణ కాదు, జై హైదరాబాద్, జై తెలంగాణ, జై జన్మభూమి, జై వందే మాత్రం. దీనిలో సినిమా చూసిన ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయితే ఎమోషన్, అసలు లాస్ట్ వరకు అయితే అసలు సినిమా కాదన్న. అసలు దీని గురించి సినిమా అనకండి, ఇది చరిత్ర. ఇది మన చరిత్ర. ఏదో కాశ్మీర్ ఫైల్ మనం చూసినాము, మొన్న మన కేరళ స్టోరీ చూసినాము. ఇది హైదరాబాద్ స్టోరీ. హైదరాబాద్ అంటే రజాకార్లు ఎట్లా చేసిండ్రో మనము కళ్ళారా విన్నాం. మన చదువుకునే స్కూళ్ళలో కూడా మనం చెప్పలేదు, రియాలిటీ చూపించింది. ఇంటర్వ్యూల వరకు అయితే సినిమా ఎలా ఉందంటే అబ్బా ఒక్కొక్కరు ఇది ఏడ్చుకోవాలి, బాధపడాలి. ఇదా మన చరిత్ర. ఈరోజు మనం చరిత్ర ఎవరు చూడలే. ఫస్ట్ టైం చరిత్ర మనం చూడడానికి చేసి మనం అందరం చూడాలి. ప్రతి తెలంగాణ బిడ్డ చూడాలి. తెలంగాణ కాదు, తెలుగులో చూడాలి. ఇక్కడ నిల్చున్న ప్లేస్ ఎంతో మనం సావుల మధ్య మనం నిలబడ్డాం. ఇది మామూలు విషయం కాదు. ఎన్నో సంవత్సరం చూస్తున్నాం మనం. ఈ గాలి పీల్చేటోళ్ళు, తెలంగాణ గాలి పీల్చేటోళ్ళు, ప్లస్ అన్నం తినేటోళ్ళు, నీళ్ళు తాగేటోళ్ళు, తెలంగాణ చరిత్ర తెలుసుకోవాలి. ఇన్నాళ్ళు మనకి ఎవరు చూపించే జాగాలో మనం చూడాలి, చూసి తెలుసుకోవాలి ఎంత ఘోరాలు అన్యాయాలు జరిగినాయి. ఇంటర్వ్యూ వరకు అయితే మొత్తం చూపించిన ఘోరాలు. తర్వాత ఇంటర్వ్యూ తర్వాత పోరాటం ఇలా చూపించిండ్రు. ప్రతి ఒక్కరు యాక్టింగ్ అయితే న్యాచురల్గా ఉందన్న. అసలు రియాలిటీ ఆ కాస్ట్యూమ్స్ కానీ, ఆ ఏరియా కానీ, మెల్లమెల్ల ఏరియా కానీ ఒక్కొక్క అందరు పోరాటాలు ఎలా చూపించిందంటే అబ్బా పసిపిల్లల ప్రాణాలన్న, ఆడవాళ్ళ మానభంగాలన్న, ఆ బతుకమ్మ కానీ, బదన్పల్లి ఇంకా పేర్లు తెలియట్లేదు, బైరన్పల్లి అక్కడ ఘోరాలు చూస్తుంటే, ఇంకా పరకాలలో జెండాది చూసే బాధ అన్న. ఇంత జరిగిందా మన తెలంగాణ మనకు తెలియలేదు. మనం ఇప్పుడు సినిమా ద్వారానే తెలుసుకుందాం, అందరం చూద్దాం. ఇది సినిమాలకు ఒకటి చూడొద్దన్న. ఇది చరిత్ర, తెలంగాణ చరిత్ర, మన హక్కు, మనం చూడాల్సింది. అందరు చూడాల్సిన సినిమా. అన్ని బాగున్నాయి. సినిమా క్లైమాక్స్ హైలైట్ ఉంది. చాలా ఇంద్రజా కూడా మంచిగా అంటే విజయ్ దేవరకొండ మీద ఏం మంచిగా చేసినా ఆమె నెగిటివ్గా స్పెండ్ చేస్తుంది, నెగిటివ్గా టాక్ చేస్తుంది ఏదైనా కానీ. అందు గురించి విజయ్ అంటే ఇన్స్పిరేషన్. ఎందుకంటే ఒక తెలంగాణ హీరో మహబూబ్ నగర్ నుంచి వచ్చి ఈరోజు మైక్ టాన్సన్తోనే యాక్టింగ్ చేసిండు. అట్లాంటి యాక్టరు చిన్న స్థాయి నుంచి వచ్చినోని కామెంట్ చేస్తారు. అదే పెద్ద యాక్టర్ల మీద కామెంట్ చేస్తారు, చేయరు. అందు గురించి ఈ సినిమాలో ఆమె కూడా చాలా మనసుజ యాక్టింగ్ చాలా మంచిగా ఉంది. రాజాకార్ సినిమా చూడండి. ఎందుకంటే హైదరాబాద్కి ఇండిపెండెన్స్ అంటే 1947లోనే వచ్చింది అనుకుంటారు, కానీ 13 months ఎందుకు లేట్ అయింది. ఇప్పటికి వరకు కూడా సర్దార్ వల్లభాయ్ పటేల్ లేకపోయిన ఉంటే హైదరాబాద్కి ఎంత కష్టమవుతుండే స్టోరీ తెలుసుకోండి. రజాకర్గా గూస్ బంప్స్ వస్తుంది భయ్య. నాకు సగం స్టోరీ తెలుసు. సినిమా చూసిన తర్వాత అవును కదా, నిజంగా ప్రతి ఒక్క డైలాగ్ కానీ, మ్యూజిక్ కానీ, ఎమోషన్స్ కానీ రియాలిటీగా చూపించారు బ్రో. ఇప్పుడు సినిమా కాంట్రవర్సీ అంటారు. కాంట్రవర్సీ అంటే మనం ఎవరన్నా చంపేస్తున్నామా? వేరే దేశం వాళ్ళు వచ్చి మన దాంట్లో వచ్చి మనం పాలిద్దామని మనల్ని మధ్య చిచ్చు పెట్టి మనల్ని రెచ్చగొట్టినప్పుడు ఇది మా ఇండియా, హిందుస్థాన్ మేరా అని మనం ఫైట్ చేసినాం. దాంట్లో తప్పేముంది అని చూపించారు. దాంట్లో హిందుస్థాన్ అనేది ఏందనేది క్లియర్ కట్టుగా ప్రతి పల్లెటూరులో ప్రతి ఒక్క యువత, ప్రతి ఒక్క స్టూడెంట్ మీరు ఏదేదో సినిమాలు చూస్తారు, కానీ ఈ సినిమా చూడండి, నిజం తెలుస్తుంది. ఇండియా గురించి మాట్లాడడానికి కాంట్రవర్సీ ఏంటి బ్రో? మన ఇండియా మీద ఎవడొస్తే ఊకుంటావా? నీ ఇంట్లో ఒకడు వేరే దాడి చేస్తే ఊకుంటావా? మీ తమ్ముడి మీద ఎవడో కొడితే అది కూడా ఎవడో కానోడు. ఇది కూడా అంతే. మన ఇండియా మీద ఎవడో అటాక్ చేసి మనలో మనం రెచ్చగొట్టి మమ్మల్ని పాలిద్దామని చూస్తే మన మీదకి వస్తే చుచ్చు భవిస్తాం. ఇండియాని హిందుస్థాన్ అంటారు. అందుకనే నరేంద్ర మోడీ గారు కూడా అక్కడ ఉన్నంత వరకు అందరు ఎవడన్నా వేరే చుచ్చు పోపిస్తారు. ఫస్ట్ హాఫ్ చెప్తున్నాం కదా, ప్రతి ఒక్క డైలాగ్స్ కానీ, ఇప్పుడు మామూలుగా కొన్ని సినిమాలలో ఒక హీరోని ఎలివేట్ చేద్దామని కాదు, ఇది ఒక మన నిజం రియాలిటీగా జరిగిన స్టోరీని దాంట్లో ఇప్పుడు క్యారెక్టర్ వస్తుంటాయి బ్రో. ప్రతి ఒక్క క్యారెక్టర్ ఒక హీరోకి ఎంత ఎలివేషన్ ఉంటుందో సినిమాలో, వాళ్ళ క్యారెక్టర్ కానీ, ఎమోషన్స్ కానీ నిజం కదా మనం కనెక్ట్ అవుతుంటాం. మ్యూజియం కానీ పీక్స్ ఒక డైలాగ్స్ కానీ, బతుకమ్మ అనుష ఉంటుంది, అది కూడా
నెక్స్ట్ లెవెల్ చూపించారు. ఎక్కడ ఎవరిని కించపరచకుండా నిజాన్ని నిజంగా భయపడకుండా తీసిన డైరెక్టర్ నిజంగా హ్యాట్సాప్. ఇది జనాలే తీసుకెళ్తారండి సినిమా చూసిన తర్వాత. థ్యాంక్ యూ. రజాకర్ నాకు సినిమా అయితే చాలా బాగా నచ్చింది. అంటే మనలో ప్రతి ఒక్కరికి మనకి ఇండియాకి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే అందరూ 1947 అంటారు. కానీ హైదరాబాద్కి ఇండిపెండెన్స్ ఎప్పుడు వచ్చిందంటే ఎవరైనా చెప్తారా? ఎవరు తెలియదు కదా. హైదరాబాద్కి 1947లో రాలేదు, 1948లో వచ్చింది ఇండిపెండెన్స్. సో ఆ టైంలో ఆ 1 ఇయర్లో వాళ్ళు పడే కష్టాలు మన అంటే నిజాం వాళ్ళు రూల్ చేసే రూలింగ్ కానీ వాళ్ళు చేసే శిక్షలు కానీ అవి కానీ ఫైటింగ్లు కానీ ఎలా అయితే ఉన్నాయో అవన్నీ డీటెయిల్గా చూపించారు డైరెక్టర్ గారు. చాలా వరకు ఇది యాంటీ ముస్లిం మూవీ అని అండ్ అలాగే చాలా మత కలహాలు జరుగుతాయని చాలా మంది చెప్పడం జరిగింది. సో మూవీ ఎలా ఉంది? ఇస్ ఇట్ యాంటీ ముస్లిం మూవీ? ఇది యాంటీ ముస్లిం అసలు కానే కాదు. క్లైమాక్స్ సీన్లో కానీ ఎండింగ్ సీన్లో కానీ ముస్లిమ్స్కి హిందూస్కి ఫైటింగ్ పెడుతున్నాడు, అరే వాడు ఎవడో వచ్చి మత కలహాలు పెడుతున్నాడు, వాడిని మనం చంపేయాలని చెప్పి ముస్లిం వాళ్ళు చెప్తారు చూడండి. ఆ సీన్ అయితే గూస్ బంప్ సీన్ అనమాట. సినిమాలో ఒక హీరో ఒక హీరోయిన్ ఉన్నారని చెప్పాను. సినిమాలో ఉన్న ఒక్కొక్క క్యారెక్టర్ అంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నీకు చాలా క్యారెక్టర్లు చూస్తావు. ఆ అబ్బాయిలో వచ్చిన వాళ్ళందరూ హీరోలే, అమ్మాయిలో వచ్చిన వాళ్ళందరూ హీరోయిన్లే. సో నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఫీమేల్ అంటే లైక్ అప్పట్లో ఉమెన్స్ ని ఎంత డిస్క్రిమినేట్ చేసేవారు అవన్నీ చూపించారు. సో ఎలా ఉన్నాయి సీన్స్? అంటే అనసూయ గారు, ఇంద్రజ గారు, ప్రేమ ఒక బతుకమ్మ పాట ఉంటుంది, అందులో మన అనసూయ గారు కనిపిస్తారు చూడండి. ఆ పాట స్టార్టింగ్లో నాకు కొంచెం బాగా అనిపించింది, కానీ ఆ పాట ఎండింగ్కి వచ్చేసరికి చాలా అంటే చాలా ఎమోషన్ అయినాం. అంటే మరీ ఇంత దారుణంగా చేశారా, మరి ఇంతనా? అది కూడా బతుకమ్మ దేవుడి పాట అప్పుడు ఆ టైంలో దేవుడి సిచ్యువేషన్లో అలా కూడా చేసిర్రా అని చెప్పి అనిపించింది. అంటే సినిమా పరంగా డిసప్పాయింట్ నాకు ఎక్కడ అనిపించలేదు. అంటే చరిత్ర గురించి తెలుసుకున్నా నేను. సర్దార్ వల్లభాయ్ పటేల్ అతని వల్ల మన హైదరాబాద్ అనేది మన ఇండియాలో కలిసింది. నాకు చాలా అంటే అతను ఒక మాట అంటాడు, మనకి ఇండియాకి కాశ్మీర్ని కాపాడమే కాదు హైదరాబాద్ని కాపాడడం కూడా అంతే ముఖ్యం అని చెప్పి ఆ మాట అంటాడు చూడండి. నాకు చాలా అంటే చాలా బాగుంది. లాస్ట్ ఒకటి చెప్తా, ప్రతి ఒక్క హిందూ, ప్రతి ఒక్క ముస్లిం, ప్రతి ఒక్క క్రిస్టియన్, ప్రతి ఒక్క హిందుస్థాన్ కలిసిమెలిసి చూడాల్సిన సినిమా రజాకార్ అనమాట. థియేటర్లో ఉంది, ఎవరు మిస్ కాకండి. థ్యాంక్ యూ. రజాకార్ మూవీ చాలా మంచి సినిమా. నిజాం కాలంలో రజాకార్లు నిజాం ప్రభుత్వం పైన చేసిన అన్యాయాలని, వాటిని నిజాం ప్రభుత్వం చేసిన అన్యాయాన్ని తెలంగాణ ప్రజలపై, అంటే ఇక్కడ చాలామంది భాషలు మాట్లాడే వాళ్ళు తెలంగాణలో ఉన్నారు. అప్పటికే తెలుగు వాళ్ళు ఉన్నారు, ఉర్దూ వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళు ఏంటి అంటే వాళ్ళకి ఎదురు తిరిగితే వాళ్ళైనా కూడా వ్యతిరేకించిన సిచ్యువేషన్స్ చాలా ఉన్నాయి. ఇది ఒక కమ్యూనిటీకి వ్యతిరేకంగానో లేదంటే ఒక ప్రభుత్వానికి వ్యతిరేకంగానో తీసిన సినిమా కాదు. నిజాన్ని నిర్భయంగా చూపించడానికి 48 వరకు 1948 హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చిన టైం వరకు ఏం జరిగింది, నిజాం ప్రభుత్వం రజాకార్ల సపోర్ట్తో ఇక్కడ ఉన్న ప్రజల్ని ఎలా ఇబ్బందులు పెట్టారు అన్న విషయాన్ని చాలా బాగా చూపించారు. కంటెంట్ చాలా మంచి సినిమా. అండ్ మనకి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆయన మెయిన్గా పూనుకోవడం వల్లే, ఆయన ఇంపాక్ట్ ఉండడం వల్లే మన దేశం ఈ రోజున ఇలా ఐకమత్యంగా ఉంది. ఆయనే లేకపోతే ఈ పాటికి మన దేశం ముక్కలుగా చల్లజెదురుగా ఏ ముక్కగా ఆ ముక్క విడిపోయి ఉంటుంది. సో ఆయన చాలా గ్రేట్ పర్సన్. అలాంటి ఆయన హైదరాబాద్ని ఇండియాలో మర్జ్ చేయడం కోసం ఆయన ఎలాంటి దారి ఎంచుకున్నాడు, పోలీస్ యాక్షన్ ఎలా జరిగింది అన్న వివరణ చాలా బాగా ఇచ్చారు డైరెక్టర్ గారు. యాటా సత్యనారాయణ గారు ఎంచుకున్న కథ ఆయన ధైర్యంగా ముందుకు వచ్చింది. ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయన్న, ఎవరికి వాళ్ళు పర్ఫార్మెన్సెస్ నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. అండ్ ఇంద్రజ గారి క్యారెక్టర్ చాలా బాగుంటుంది. అనసూయ గారి సాంగ్ ఒక పర్టికులర్ రోల్ ఇచ్చారు, ఆమెకి ఇచ్చిన క్యారెక్టర్గా ఆమె 100% చేశారు. అంటే ప్రాంతాల వారీగా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతం ఎవరు ఎలా ఇబ్బందులు పడ్డారు అన్నదాన్ని డీటెయిల్గా, అంటే మనకు ఉన్న 2.5 గంటల సినిమాలో అంత చూపించలేరు, అంత జరిగిన చరిత్రను చూపించడం కష్టం. కానీ దాన్ని 2.5 గంటల సినిమాలో ఒక్కొక్క క్యారెక్టరైజేషన్తో ఒక్కొక్క ప్రాంతానికి వాల్యూ ఇస్తూ చూపించిన విధానం మటుకు చాలా బాగుంది. ఇప్పటివరకు చాలా గ్లామర్గా కనిపించారు, లైక్ ఇంద్రజ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, ప్రేమ గారు కావచ్చు. సో ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ బేస్డ్గా చేశారు కదా, సో ఎంతవరకు మెప్పించారు అండ్ ఎలా ఉన్నాయి వాళ్ళ క్యారెక్టరైజేషన్? ఉమెన్ క్యారెక్టరైజేషన్స్ మెప్పించడానికి పెట్టినట్లు లేదు, నిజంగా జరిగిన సిచ్యువేషన్స్ వాళ్ళు ఎలా రియాక్ట్ అయ్యారు. గతంలో మనకి రాజన్న సినిమా ఒకటి వచ్చింది, ఆ రాజన్నలో కూడా స్నేహ గారు ఒక పాట ద్వారా ఆడవాళ్ళు ఎలా ఊపు తెచ్చుకున్నారు, ఎదురు తిరిగి ఆ నిజాం దొరసాన్లు వీళ్ళే కదా అప్పుడు ఉన్నది. సో ఆ నిజాం ప్రభుత్వానికి ఎదురు తిరిగి వాళ్ళు ఆ స్వతంత్రానికి ఎలా ముందుకు వచ్చారు. అలాగే పోలీస్ యాక్షన్ ద్వారా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇచ్చిన సపోర్ట్, ఆయన సపోర్ట్ త్రూ ఎలా ముందుకెళ్ళింది అన్న కాన్సెప్ట్ని తీసుకోవడము. అండ్ ఉమెన్ పవర్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఓరియంటెడ్ అని చూడకుండా
ఒక ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అక్కడ పడుతున్న కష్టాలకి ఎవరికన్నా పేషెన్స్ కొంతవరకే ఉంటుంది. ఆ పేషెన్స్ బర్స్ట్ అవుట్ అయినప్పుడు వాళ్ళల్లో ఉన్న ఐకమత్యం కానీ వాళ్ళల్లో ఉన్న ధైర్యం కానీ బయటకు వచ్చి వాళ్ళు తమ కోసం పోరాడడం, దాన్ని చాలా బాగా చూపించారు. బాబీ సింహ గారి క్యారెక్టరేషన్ ఎలా ఉంది? బికాజ్ ఆయన కనిపించిన కొద్దిసేపు అయినా సో చాలా ఎంటర్టైన్ చేశారు, చాలా వరకు ఇన్వాల్వ్ అయ్యేటట్టు చేశారు జనాల్ని. అవును, బాబీ సింహ గారు ఆయన ఎంచుకునే కథలు ఆయన తొందరపడి నాకైతే ఆయన ఏ సినిమా చేసినట్టు అనిపించదు. ఆయన తీసుకునే కథ కానీ ఆయన చేసే 10 నిమిషాలైనా కూడా క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఉండాలి అనుకుంటాడు ఆయన. అదైతే ఆయన క్యారెక్టరైజేషన్లో మనకు క్లియర్గా కనిపిస్తుంది. సో అలాంటి ఆయన ఒక చిన్న క్యారెక్టర్ చేసినా కూడా దట్ క్రియేటెడ్ లాట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆన్ ద మూవీ. సో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఎవరికి వాళ్ళు క్యారెక్టరైజేషన్ కానీ, వేదిక గారు ఆవిడది కూడా ఏం తక్కువ క్యారెక్టర్ కాదు, ఆవిడ చాలా మంచి రోల్ చేశారు. అండ్ ఇలాంటి ఒక స్టోరీ చాలా ధైర్యంగా ప్రజల ముందు తీసుకురావడానికి ఏటా సత్యనారాయణ గారు, ఆ డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, వాళ్ళు ఒక కథని తీసుకుని దాన్ని ఇంత ప్లాన్డ్గా ప్లాన్ చేసుకుని ప్రజలకి ఎలా మనం చూపించగలం వాళ్ళు. ఎందుకంటే నేను వాళ్ళ ఆఫీస్ దగ్గర కూడా చూసా, వాళ్ళు షెడ్యూల్ వేసుకున్నారు నిజంగా. ఆ రజ్వీ కాలం ఏంటి, వాళ్ళు ఏం చేశారు, అలాగే నిజాం ప్రభుత్వంలో వాళ్ళు చేసిన పాలన ఎలా ఉండింది, ప్రతిదీ డీటెయిల్ తీసుకుని ఆ సిచ్యువేషన్స్ 1947-48 కాలాన్ని మన ముందుకు తీసుకురావడానికి వాళ్ళు పడిన కష్టం అయితే చాలా బాగుంది. నౌ ఎలక్షన్స్ నడుస్తున్నాయి ఏపీలోని, అండ్ తెలంగాణలో కూడా రీసెంట్గానే అయ్యాయి కాబట్టి సో ఇది యాంటీ ముస్లిం అని, అండ్ చాలా మంది ఏంటంటే లైక్ దీనికి అగ్నెస్ట్గా ఉండడం, మూవీ రిలీజ్ అయినప్పుడు కూడా ఆపడం, ఇలాంటివి జరిగాయి. సో ఇదేమైనా ఏపీ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడుతుందా? పడదు. ఏపీ ఎలక్షన్స్ మీద ఎఫెక్ట్ పడదు. ఇది ముస్లిం వ్యతిరేకత సినిమా కదా, నేను అదే చెప్తున్నా. నిజాం గవర్నమెంట్ని వ్యతిరేకించిన ముస్లింలను కూడా వాళ్ళు ఎదుర్కొన్నారు. సో ఇది ముస్లిం వ్యతిరేకత కాదు, నిజాం గవర్నమెంట్కి రజాకార్లకి వ్యతిరేకంగా వచ్చింది ఇది. అంతేగాని ఒక ముస్లిం వ్యవస్థను కానీ ముస్లిం కమ్యూనిటీని కానీ ఎక్కడ కించపరుస్తూ లేదు. ఎందుకంటే మనకి ఇదే కాదు, కశ్మీర్ ఫైల్స్ అనే ఒక సినిమా చూసుకుంటే దాంట్లో కూడా ముస్లింలని వాళ్లే చంపింది. ఎందుకంటే ఆ ముస్లిమ్స్ ఇండియన్ ముస్లిమ్స్ కాబట్టి దానికి సపోర్ట్ ఇస్తున్నారు కాబట్టి ఆ పాకిస్తానీ వాళ్ళు వాళ్ళని కూడా సొంత మనుషులనే చంపుకున్నారు, ముస్లిం కమ్యూనిటీ వాళ్ళని కూడా చంపారు. ఇందులో కూడా సేమ్ సిచ్యువేషన్, ముస్లిమ్స్ని ఎక్కడా తక్కువ చేయాల. కాకపోతే ఎవరైతే ఈ ముస్లిం కమ్యూనిటీ వాళ్ళు వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నారో, నిజాం ప్రభుత్వానికి ఈ రజాకార్లకి వ్యతిరేకంగా ఉన్నారో, లోకల్ ముస్లిమ్స్ని కూడా చంపిన వాళ్ళు ఉన్నారు. సో అదే పాయింట్ని తీసుకున్నారు తప్ప ఎవరిని కించపరుస్తూ కమ్యూనిటీస్ని తక్కువ చేస్తూ ఎక్కడా కూడా సినిమాలో చూపించలేదు. ఓవరాల్గా మూవీ సూపర్ మూవీ. ఖచ్చితంగా అందరూ తెలుసుకోవాల్సిన చరిత్ర ఇది. అందరూ తెలుసుకుని ఏం జరిగింది ఇండియాలో, హైదరాబాద్ ఒకటే కాదు, 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు హైదరాబాదు, జునాగఢ్, కాశ్మీర్, గోవా లాంటి ప్రదేశాలు మేము విడిగానే ఉంటాము, ఇండియాలో కలవము అన్నప్పుడు రీసెంట్గా మనకు ఆర్టికల్ 370 కూడా రద్దు చేసి కాశ్మీర్ని తీసుకురావడం, దాని మీద కూడా ఒక సినిమా వచ్చింది ఇప్పుడు, ఆర్టికల్ 370 అని. అలాగే మనకు కశ్మీర్ ఫైల్స్. సో ఏం జరిగిందని మూవీ సూపర్ అన్న, ఖచ్చితంగా అందరూ చూడాల్సిన సినిమా. జరిగిన చరిత్రని తెలుసుకోవాలి, ఏం జరిగింది, ఎలా పాలింపబడ్డారు, వాళ్ళు కష్టపడి ఆ రోజున వాళ్ళు అలా నిలబడ్డారు కాబట్టి ఈ రోజున మనం ఇలాగ స్వతంత్రంగా గాలి పీల్చుకుంటున్నాం, మనకు నచ్చిన పని చేస్తున్నాం. ఆ ఫ్రీడమ్ మనకు దొరికింది అంటే ఎంతోమంది చేసిన త్యాగం వల్ల. సో ఆ త్యాగాన్ని గుర్తుంచుకోవాలంటే ఈ సినిమాలు, ఇలాంటి సినిమాలు చూడాలి, ఆదరించాలి. థ్యాంక్ యూ.